ఓం శాంతి. ఈరోజు అభిమానం యొక్క ఒక చిన్న కథ తెలుసుకుందాము. అయితే ఒకానొక పల్లెటూరులో ఒక వ్యాపారవేత్త ఉంటుండే. ఆయన దగ్గర చాలా ధనం ఉండేది. ఆ వ్యాపారవేత్త దగ్గర ఉన్న ఐశ్వర్యము, సంపత్తి, ధనం యొక్క అభిమానం చాలా ఉంటుండే. అతను స్వయాన్ని పెద్ద దాని, ధర్మాత్మ అని నిరూపించుకోవటానికి రోజు వేరువేరు సాధువులను ఇంట్లో భోజనానికి పిలుస్తూ ఉండేవాడు. ఒకసారి ఏమైందంటే, అతని ఇంట్లో భోజనం చేయటానికి ఒకరోజు ఒక సాధువు జ్ఞాని మహాత్మ వచ్చిండ్రు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ వ్యాపారవేత్త ఆ మహాత్ముని సేవ గురించి ఆలోచించకుండా తన అభిమానం యొక్క విషయాలు చెప్పడం మొదలెట్టిండు. ఏమని చెప్తుండంటే, చూడు మహాత్మా, అక్కడి నుండి మొదలు పెడితే ఇక్కడి వరకు ఇది మన పెద్ద మహలు. వెనకాల కూడా ఇంత పెద్ద తోట ఉంది. పక్కనే 2 పెద్ద మిల్స్ ఉన్నాయి. సిటీలో కూడా పెద్ద పెద్ద మిల్స్ 2 ఉన్నాయి. ధర్మశాలలు, బావులు కట్టించాను. 2 కొడుకులు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారు. మీలాంటి సాధు మహాత్ముల పొట్ట పోషించటానికి రోజువారీ వ్రతంలాగా పెట్టుకున్నాను అంటూ ఇలా వ్యాపారవేత్త తన మాటలు చెప్తూనే ఉన్నాడు. అయితే ఇది అంతా వింటున్న ఆ మహాత్మ ఇలా అనుకున్నాడు, ఇతని అభిమానాన్ని ఎలా అయినా తొలగించాలి అని అనుకున్నారు. వ్యాపారవేత్త గారి మాటలను మధ్యలో ఆపేసి, మీ దగ్గర ప్రపంచపటం ఉన్నదా అని అడిగిండు. అయితే ఆ వ్యాపారవేత్త అడిగినట్టుగా ప్రపంచపటం తీసుకొని వచ్చిండు. అయితే ఆ ప్రపంచపటాన్ని మహాత్మా గారు తీసుకొని దాన్ని వ్యాపారవేత్తకి చూపిస్తూ ఇలా అడిగిండు, ఇందులో భారతదేశం ఎక్కడ ఉంది అని వ్యాపారవేత్తకి ఈ మ్యాప్ చూపిస్తూ అడిగిండు. అయితే ఆ వ్యాపారవేత్త ఇక్కడ ఉంది అని చూపించిండు. అయితే మహాత్మా మళ్ళీ ఇలా అడిగిండు, ఇందులో ముంబై ఎక్కడుంది అని అడిగిండు. ఆ వ్యాపారవేత్త వేలు పెట్టి చూపించిండు. మహాత్మా గారు మళ్ళీ అడిగారు, ఈ ముంబైలో మీ బిల్డింగ్ ఎక్కడ ఉంది, మిల్స్ ఎక్కడున్నాయి చూపించమని అడిగిండు. కానీ ఆ వ్యాపారవేత్త ఇలా అన్నాడు, స్వామీజీ, ప్రపంచ మట్టంలో ఇంత చిన్న వస్తువులు ఎక్కడి నుండి కనిపిస్తాయి అని అడిగిండు. అప్పుడు ఆ మహాత్మా గారు ఇలా అన్నారు, ఎప్పుడైతే ఈ ప్రపంచ పటంలో మీ బిల్డింగు, మీ తోట, మీ మహలు కనిపించినట్లు ప్రపంచం అనే బ్రహ్మాండం ఏదైతే ఉందో ఇది భగవంతుని యొక్క లీల, ఐశ్వర్యం యొక్క ఆట మాత్రమే. భగవంతుడి దగ్గర మీ ఐశ్వర్యం యొక్క స్థానము ఏముంటుంది అని మహాత్మా గారు అన్నారు. అప్పుడు ఆ వ్యాపారవేత్త గారికి అర్థమైంది. వారి అభిమానం కూడా సమాప్తమైంది. వారికి ఏమని అర్థమైందంటే, ఈ ప్రపంచంలో భగవంతుని దగ్గర మన ఐశ్వర్యానికి స్థానం ఉండదు అని. ఆ తర్వాత ఆ వ్యాపారవేత్త స్వామీజీ గారి కాళ్ళ మీద పడి క్షమించమని కోరిండు. అంటే ఈ కథ యొక్క భావార్థం ఏంటంటే, కొంచెం సమృద్ధి, ఐశ్వర్యం పొంది మానవుడు ఎంత అభిమానిగా, అహంకారిగా అవుతాడంటే, ఒకవేళ మానవుడు తన స్థితిని ఇతరులతో పోల్చితే మరియు భగవంతుని యొక్క అనంత ఐశ్వర్యంతో పోల్చితే తన స్థితి ఏంటి అని అర్థమవుతుంది. ధనము, సంపత్తి, ఐశ్వర్యం యొక్క అభిమానం వ్యర్థం. అన్నింటికంటే పెద్ద మూర్ఖత్వం ఏంటంటే, భగవంతుడి సన్నిధిలో కేవలం పరమాత్మ యొక్క స్మృతికి మాత్రమే విలువ ఉంది, మిగతావన్నీ వ్యర్థమే. ఎల్లవేళలా భగవంతుడి యొక్క స్మృతిలో ఉండి ఆయన నీడలో ఉండండి. సదా సురక్షితంగా ఉండండి. ఓం శాంతి.